హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిషోర్. నేను ఇక్కడ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్లో ఉంటాను. నా రూమ్ పక్కనే జస్ట్ 2 బిల్డింగ్స్ పక్కనే రత్నదీప్ ఉంటుంది. సో నేను ఎవ్రీడే వస్తాను. ఎవ్రీడే వచ్చేసి నేను మినిమం 200-300 రూపీస్ డైలీ బై చేస్తాను. ఈరోజు కూడా బై చేద్దాం పదండి. ఓకే, చూపిస్తాను రండి. నిన్న ఏం తీసుకెళ్ళాను, నేను తీసుకెళ్ళింది ఇక్కడ టమాటా పిక్కిలు ఒకటి అండ్ ఇది ఒకటి, ఈ 2 తీసుకెళ్ళాను. ఈ 2 తీసుకెళ్ళడంతో పాటు ఇంకా ఏం తీసుకెళ్ళాను తెలుసా, చూపిస్తాను రండి. ఇవి ఇక్కడ ఉంటుంది, ఇది తీసుకెళ్ళాను. పీనట్స్ ప్యాకెట్ 1/2 kg తీసుకెళ్ళాను. అండ్ దాని తర్వాత నేను తీసుకెళ్ళింది ఏంటంటే ఇక్కడ నుంచి బిస్కెట్ ప్యాకెట్. నేను బిస్కెట్ ఎవ్రీ ఓరియో ఇది ఒకటి తీసుకెళ్ళాను. ఇది తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం తీసుకెళ్ళానంటే మన గుడ్, అది కూడా తీసుకెళ్ళాను. అక్కడ ఉంది ప్యాకెట్, అది చూపిస్తాను రండి. అంటే పీనట్స్ గూడ్స్ 2 మిక్స్ చేసి తింటే ఎనర్జీ అనేది ఇన్స్టెంట్గా వస్తుంది, అది కూడా వేడిగా ఉన్నప్పుడు తింటే మాత్రమే. సో అది కూడా చూపిస్తాను రండి. ఇది ఇక్కడనే ఉంది. ఇది 1/2 kg 50 రూపీస్ ఉంటుంది. అదే మనం బయట తీసుకుంటే కేజీ 50 రూపీస్ 60 రూపీస్కి దొరుకుతుంది. అండ్ ఈ పక్కన ఇంకొకటి చూపిస్తాను రండి మీకు. ఇది కాదు, ఇదే సెషన్. సో నాకు ఎప్పుడైనా నీడ్ అనిపించింది అనుకో, సో నేను ఇక్కడ నుంచి మాత్రమే తీసుకుంటాను. అది కూడా జస్ట్ ఫ్రాగ్రెన్స్, డియోడ్రెంట్ కూడా ఉంటుంది. బట్ నా ఫేవరెట్ వచ్చేసి ప్రెజెంట్ ఉందా, ఫాగ్ ఒకటి. బ్లాక్ లేదు కూడా, యాక్చువల్లీ నేను బ్లాక్ ఫాగ్ ఎక్కువ యూస్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ వైల్డ్ స్టోన్ అని ఉండాలి. ఎస్, ఇది యూస్ చేశాను నేను, బ్లాక్ యూస్ చేశాను. అండ్ ఇక్కడ ఒక సీక్రెట్ అని ఉంటుంది, అది కూడా యూస్ చేశాను నేను. ఓకే, అండ్ నా ఫేవరెట్ ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తారా. సో ఇది ఉంది కదా. సో ఈ ప్రోడక్ట్ నేను ఎక్కువ యూస్ చేస్తాను. ఎందుకంటే ఈ 2 ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఏం చెప్తాను. ఈ ప్రోడక్ట్ కంటే ఈ ప్రోడక్ట్ బాగుంటుంది. సో ఈ ప్రోడక్ట్ నేను యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే స్కిన్ తెల్లగా ఉంటుంది కొంచెం అండ్ బాగుంటుంది. ఓకే, కమ్ ఇంకా చూపిస్తాను. అండ్ అక్కడ డేట్స్ ఉంటాయి, మొన్ననే తీసుకెళ్ళా. అండ్ శివరాత్రి రోజు కూడా నేను ఇక్కడ నుంచి కోకోనట్స్, ఫ్రూట్స్, కట్స్ అండ్ డేట్స్ అవన్నీ తీసుకెళ్ళాను. ఏం నీడ్ ఉన్నా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో మన పక్కన ఉంటుంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పటికి వస్తూనే ఉంటాయి. ఇక్కడ డైలీ జస్ట్ ఇక్కడ ఉన్నాయి చూడు, ఇది నేను తీసుకెళ్ళాను. ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్లో కూడా ఉంది, ఆఫర్లో అసలు 199 రూపీస్ ఉంది. ఓకే, ఇక్కడైతే మనం ఈ సెషన్లో అయితే ఏం తీసుకోం. ఎందుకంటే మనకు అంతగా నీడ్ ఉండదు. సో ఆల్రెడీ ఇంట్లోనే ఉంటాయి కదా, రైట్. సో ఈ సెషన్లో అయితే పనికుంటుంది. ప్రతిసారి తీసుకెళ్ళడం, 10 రోజుల్లో 15 రోజుల్లో ఒక కప్పు పగలగొట్టడం, అదే అలవాటు నాకు. సో ఈ సెషన్ అయితే మనకు పనికి వస్తుంది. ఇది నేను అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటా. అండ్ నా ఫేవరెట్ సెషన్స్ ఇక్కడ ఉంటుంది. ఇది లాస్ట్, ఇది ఒకటి ఇక్కడ చూపానా. ఎస్, దా ఐస్ క్రీమ్స్. సో నార్మల్గా డైలీ తింటా. సో ఇంకొకటి దీంట్లో నుంచి ఇది అండ్ ఇది. సో డైలీ ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి తీసుకుంటా. ఓకేనా. అండ్ ఇక్కడ కోకోనట్స్ ఉంటాయని చెప్పాను కదా, కోకోనట్స్ ఇక్కడ ఉన్నాయి. మొన్న శివరాత్రి రోజు తీసుకెళ్ళా, నిన్న పొద్దున తీసుకెళ్ళా, అండ్ ఈరోజు పొద్దున కూడా తీసుకెళ్ళా. ఇంకా చూపిస్తుందా ఫ్రూట్స్. ఓకే, స్ట్రాబెర్రీ ఉంది ఇక్కడ. సో స్ట్రాబెర్రీ తీసుకెళ్ళాను, బట్ నాకు అంతగా టేస్ట్ రాలేదు అండ్ అంతగా నచ్చలేదు కూడా. బట్ ఇవైతే తీసుకెళ్తా ఉంటా కొంచెం హెల్త్ పర్పస్, ఇన్స్టెంట్ ఎనర్జీకి. అండ్ యాపిల్స్ నేను తీసుకెళ్ళేది. ఓకే, అండ్ మనకు ఇంకా నీడ్ ఏంటంటే బాయ్స్కి కావాల్సిన నీడ్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇవైతే నేను తీసుకెళ్తా ఉంటా ఇప్పుడు. అండ్ సోప్స్ అయితే మనకు అంత నీడ్ ఏమి ఉండదు. సో మన సోప్స్ అయితే మన ఇంట్లోనే ఉంటాయి ఆల్రెడీ స్టాక్. ఓకేనా.
ఈరోజుకి ఇంతటే. ఓకే, బాయ్. ఓకే, సో ఇంకొకటి నేను డైలీ ఇది ఒకటి కనిపిస్తుందా, ఇది తింటాను, ఇది అండ్ పీనట్స్ నానబెడతాను, నైట్ నానబెట్టి మార్నింగ్ తింటాను, అండ్ విత్ గుడ్ అంటే బెల్లం ఐడియా ఉందా, ఆ రెండు తింటాను. అండ్ మీకు ఇంకా చూపించాలంటే ఇక్కడ ఇన్స్టెంట్గా అయితే చాలా ఉంటాయి ప్రొడక్ట్స్, బట్ ఇంకొకటి చూపిస్తాను, అది ఇంకా బెస్ట్. సో అది చూపిస్తాను రండి. సో అది వచ్చేసి ఫస్ట్ పోహాలో 3 టైప్స్ ఉంటాయి. సో దాంట్లో ఫైన్ పోహా ఉంటుంది, మీడియం ఉంటుంది. సో నేను ఫైన్ పోహా తీసుకెళ్తాను. జస్ట్ ఒకసారి వాటర్ కలిపేసి వంచేసిన తర్వాత ఐసా नहीं बोलना चाहिए, आपको दिखाता हूँ. ఓకే రైట్. ఇవైతే కష్టం, ఇవి నేను యూజ్ చేయను. బట్ ఫైన్ పోహా అండ్ గుడ్ హనీ ఇవి మాత్రం యూజ్ చేస్తాను. అండ్ మీకు ఇంకొక సీక్రెట్ చూపియానా, చూస్తారు అంటే చాలామంది బిర్యానీ తింటారు కదా. సో ఏముంది ఇక్కడ క్లియర్గా చూసుకో, ఉందా బిర్యానీ? ఇది స్మెల్ వస్తుంది అంతే. అంటే చాలామంది షాప్లలో పెడతారు కదా, వాళ్ళు బిర్యానీ ఈ స్మెల్ తీసుకెళ్ళి వాళ్ళ బిర్యానీ రైస్లో యాడ్ చేస్తారు. ఆ స్మెల్కి చాలామందికి నోరూరిపోతుంది, అట్రాక్ట్ అవుతారు అండ్ తింటూ ఉంటారు. సో అందుకనే అక్కడ అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి, ఫ్రూట్స్ కూడా ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇస్ అట్రాక్టింగ్ దట్ స్మెల్. సో అదొకటి ఉంటుంది. అండ్ రండి ఇంకా చూపిస్తాను. అండ్ ఎగ్స్. సో నేను డైలీ టూ సో ఇక్కడ నుంచి కాకుండా డైలీ 2 ఎగ్స్. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ 2 తింటాను. సో అలా చేయడం వల్ల. సో ఇంకొకటి వచ్చేసి ఇట్ సైడ్ అస్ చాక్లెట్స్ ఇస్ మై ఫేవరెట్. సో మనకు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఓకే, ఐస్ క్రీమ్ ఒకవేళ తినలేదు అంటే ఆ రోజు చాక్లెట్ పక్కా తింటాను. సో దాంట్లో ప్రజెంట్ చాక్లెట్స్ ఉన్నాయో లేదో చూస్తాను. సో నా ఫేవరెట్ చాక్లెట్ ప్రజెంట్ ఇవ్వడం లేదు, అయిపోయినట్టుంది. సో ఓకే, మేబీ అది రేపు ఎల్లుండి వస్తుంది కావచ్చు. ప్రజెంట్ అయితే ఐస్ క్రీమ్ తింటాను. సో ఐస్ క్రీమ్ తోటి ఈరోజు క్లోజ్ చేసుకోవాలి అంటే. అండ్ మీకు చూపించాను కదా పీనట్స్ అండ్ బెల్లం తీసుకెళ్ళి ఏం చేస్తారని. సో ఇక్కడ వచ్చేసి హీట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా చెక్కి. సో నేను ఏం చేస్తానంటే జస్ట్ రాగా తినడం స్టార్ట్ చేస్తాను. సో అది కూడా ఇన్స్టెంట్గానే ఎనర్జీ వస్తుంది. ఆ ఇన్స్టెంట్గా ఎనర్జీ రావడంతో పాటు ఇంకేం జరుగుతుందంటే, సో మనం హీట్ చేస్తే బాగుంటుంది, బట్ మనం హీట్ చేయం. సో హీట్ చేయకుండా తినాల్సి వస్తుంది. హాస్టల్లో ఉండే వాళ్ళకి హీట్ చేయకుండా తిన్నా కూడా బాగుంటుంది, బట్ నానబెట్టి తింటే ఇంకా కొంచెం హెల్తీగా ఉంటాం. ఓకేనా? ఇస్ రైట్. బాయ్.